నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే అండి. మహాదేవ్. ఒకరు మీ చేత జాతకం చెప్పించుకోవడానికి లైవ్‌కి రావడం జరిగింది. కొంతమంది పరిస్థితి బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. కొంతమందేమో కలవాలి అని అనుకోవచ్చు. ఖచ్చితంగా జాతక పరిశీలన ఒకసారి చేయించుకోవాలి అని అనుకోవచ్చు. రకరకాల కారణాలుంటాయి. వీరు మీ చేత చెప్పించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. సో, ఒక్కసారి వారి జాతకం. మీ పేరండి? ఓం ప్రకాష్. ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ గారి జాతకం ఒక్కసారి చూసి చెప్తారండి? తప్పకుండా అండి. ఓకే. డేట్, ఇయర్ చెప్పండి, టైం చెప్పండి. కరెక్టేనా ఇది? అందాదనా లేకుంటే ఎట్లా? కరెక్ట్. 2022 ఆగస్టు నుండి అయితే బాగాలేదు. 2022 ఆగస్టు నుండి సుమారుగా ఒక నెల అటు ఇటు. ఎందువల్లండి? శని ప్రభావం ఉందా? శని ప్రభావం వల్ల ఒకటి. రెండోది వీరి నాన్నగారికి కూడా కొంత మానసికంగా వారి నాన్నగారికి కూడా హెల్త్ ప్రాబ్లం రావడం చేత వచ్చి ఉండాలి. వచ్చిందా? వచ్చింది. ఎప్పుడది? 2022 మే నుండి 2022 10వ నెల లోపే. అంతేనా? అంత ఒక నెల అటు ఇటు, అంతే కదా? కరెక్ట్. ఈ సమయము. అదేవిధంగా మీకంటే చిన్నవారు ఎవరైనా ఉన్నారంటే లైక్ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. వారి వల్ల కూడా వారి బాధ్యతలు కానీ లేదా వారి వల్ల కూడా మీకేమైనా ఇబ్బందులు ఉండి ఉండాలి. విన్నారా? వారికి వివాహాలు అయినాయా? అవి కూడా తెలుస్తాయండి. అంటే అట్నుంచి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి? ఉంటుంది. వారి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది, ఎదుర్కొని ఉండాలి. విన్నారా? ఓకే ఓకే. అంటే ప్రజెంట్గా వాస్తవానికి అయితే చూస్తుంటే కొంచెము కష్టంగానైతే ఉంది ఈయన జాతక రీత్యా. అసలు వాస్తవానికి 2022 నోడుగా అసలు చిరాకుగా స్థాన చలనాల లేదా లైక్ ప్రదేశ మార్పుల, ఉద్యోగం చేంజెసా, ఉద్యోగంలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల అనేటువంటివి అంత ఏందో నెగిటివ్గా ప్రజెంట్గా అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్లా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? 2-3 ఏళ్లలో చాలా డిఫరెంట్. అంటే ఏజ్ చేసిన ఇక్కడ కూడా 3 months 4 months జాబ్సా అంతే చూసిండ్రా ఉన్నారా? ఓకే ఓకే. మీరు మెడికల్ ఫీల్డ్లో బాగుండాలి. మరి మీకు మెడికల్ ఫీల్డ్ కానీ లేదా వెళ్ళారా ఎప్పుడైనా? టచ్ ఉందా? ఫీల్డ్ కానీ ఆయిల్ ఫీల్డ్ పర్వాలేదు. విన్నారా? కానీ అటువైపు వెళ్ళుంటే ఆయన బాగా క్లిక్ అయ్యేవారు. బాగుంటుండే, అద్భుతంగా ఉంటుండే. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ కూడా ఏమైనా ప్రయత్నాలు కానీ ఏమైనా లబ్ధి పొందినటువంటిది ఏదైనా ఉందా? లేదు. ఏమైనా లైక్ ఇల్లు రావడం కానీ లేకుంటే ఇంకా ఏమైనా పెన్షన్స్ నాన్నగారికి రావడమో లేకుంటే ఏదైనా ఇలాంటివి ఈ 2-3 ఏళ్లలో ఏది లేదు. ఏమైనా ఇంటికి కానీ ఏమైనా పెట్టుకున్నారా మొన్న గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు? ఏమైనా మొన్న అప్లై చేశాం. మీకైతే గవర్నమెంట్ యోగం అంటే గవర్నమెంట్ నుండి ఎంతో కొంత లబ్ధి పొందేటువంటి జాతకం అయితే ఉంది. విన్నరా? ఇంట్లో ఎవరిదైనా మేనరికం వివాహాలు అయ్యాయా? మేనరికం కానీ లవ్ మ్యారేజెస్ కానీ? మేనరికం అంటే మాది చుట్టాలతో అయిందా? ఓకే. ప్రజెంట్గా మీరు జాబ్ రీత్యానైతే ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇది 2025 మే దాకా ఉంది. జాబ్ రీత్యా 2025 మే దాకా ఉంది. ఇది అదైనా ఇప్పుడు దశ బాగాలేదు. 8వ దశ 9వ దశ ఈ దీనికి సంబంధించిన అధిపతి అష్టమంలో ఉండడము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. అదేవిధంగా మొండి స్వభావం అయితే ఉన్నది. చాలా మొండి ఏదైతే ఉన్నదో అనుకుంటే ఖచ్చితంగా కావాలి అని అనుకున్నటువంటి పరిస్థితి. కొంచెం నీట్నెస్ తక్కువ. అప్పుడు ఉండే ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత అవ్వలేదు. జస్ట్ 79
44 years కదా, ఇంకా ఏజ్ అవ్వలేదండి. పర్వాలేదు. కానీ 2025 తర్వాత మీ నాన్నగారికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది తన హెల్త్ రీత్యా. 2025 మనకు మార్చ్ తర్వాత ఓకేనా, తనకు సంబంధించింది హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే 2015, 16, 17లో ఎక్కడున్నారో గుర్తుందా? 15, 16, 17లో 15, 16, 17లో జాబ్ రిలేటెడ్ చేంజెస్ కానీ 15, 16, 17లో ఓన్ షాప్ ఉంది మహారాష్ట్రలో. ఏం షాప్ అది? వీడియో ఎడిటింగ్. ఓకే ఓకే ఓకే. వీడియో అయినా బాగానే ఉంటుంది. 15, 16, 17, 18లో ఓన్ షాప్ ఉండే, బాగుండే ఈ టైంలో. మరి ఈ టైంలో మీ నాన్నగారికి కూడా బాగాలేదు. అప్పుడు ఇక్కడ మెదక్లో ఉండే. అప్పుడు ఎట్లుండే ఈ టైంలో? అప్పుడు బాగాలేకుండా అప్పుడు ఇటు వచ్చినా నేను. ఇదే టైంలో? ఓహో, ఇదే టైంలో బాగుండే. మీరు కరెక్ట్. బాగాలేదనే ఆయన కూడా వచ్చేసారు అని అంటున్నారు. అవును, 2015, 16, 17, 18, 18లో వచ్చి ఉన్నాను. అంతేనా? రైట్. అంటే కనుక ఇప్పుడు రేపు రాబోయే 2025 మార్చి నుండి కూడా 1 సంవత్సరంన్నర బాగాలేదు. ఇది ఏరినాడు శన, అర్ధాష్టమ శన అనేటువంటిది కాదు, ఈ దశ బాగాలేదు ఇక్కడ. కనుక ఖచ్చితంగా కూడా మీరు సూర్యునికి సంబంధించినటువంటి విధంగా సూర్యునికి ఇప్పుడు సూర్యోదయం కంటే ముందే మీరు నిద్ర లేవాలి, గుర్తుంచుకోండి. సూర్యోదయం అయ్యాక కూడా మీరు ఉన్నట్టయితే మీ జాతక రీత్యా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సూర్యోదయం అయిన తర్వాత కాకముందే మీరు నిద్ర లేచి చక్కగా దేవతార్చనలు కానీ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండండి. సూర్యుడు మంచి రిజల్ట్ ఇస్తాడు మీకు. రెండవది అబద్ధం. అబద్ధాలు ఆడిన ఎక్కువ మీరు ఏమిటి అంటే మీ జాతక రీత్యా అసలు అబద్ధాలు ఆడరు వాస్తవానికి. కానీ మాటలు కూడా తక్కువనే మాట్లాడతారు, ఎక్కువగా ఏం మాట్లాడాడు ఇతని జాతక రీత్యా. కనుక సూర్యుడిని, అదేవిధంగా శని భగవానుణ్ణి, గురువుని, మీరు ఈ 3 గ్రహాలను కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఎట్లా అనేటువంటిది నేను రాసిస్తా మీకు కొన్ని నెంబర్స్ రూపకంగా, న్యూమరాలజీ ప్రకారంగా. ఎందుకంటే ఇప్పుడు ఇతను పెద్ద పెద్ద మంత్రాలు అంటే చదవలేడు కనుక న్యూమరాలజీ ప్రకారంగా ఇతనికి కొన్ని మీరు అవి జేబులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్లా ఎప్పుడు రాయాలి అది ఏంటి అనేది నేను చెప్తాను. విన్నారా? ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే ఇప్పుడు జరిగింది జరగబోయేది ఇంకా కూడా చెప్పవచ్చు కనుక వీడియో కూడా లాగ్ అవుతుంది. ఆయన కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే పరిష్కారం కావాలి, అది చెప్తాను. జరిగింది ఏదైతే ఉన్నదో మీరైతే నాకు చెప్పలేదు, విన్నారా? ఆ విషయం అది కనుక అది విషయం. రైట్. దానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా పరిహారాలు చేసుకుంటూ మంచి లైఫ్ ఉండాలి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.